ఇక మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు సంబంధించినటువంటి పనులను చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగే ఈ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకమైన బిల్లులు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంటుంది. దాంతో కేబినెట్ ఆమోదించాక వాటిని ఆ బిల్లులు మటుకు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలో కూడా ప్రవేశపెట్టి ఆ బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఈరోజు కేబినెట్లో పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే మటుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎస్ఎంఎస్సి పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా దాదాపు 26 జిల్లాల్లో ఏర్పాటుకు కాబోయే ఈ ఎస్ఎంఎస్సి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో దానికి సంబంధించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరిశ్రమలు ఉన్నాయో వాటికి ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంటుంది. అలాగే దాదాపు చూసుకుంటే అమరావతి రాజధాని పనులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమరావతి రాజధాని పనులకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే హడ్కో నిధులు కావచ్చు, అలాగే ప్రపంచ బ్యాంకు నిధులతో దాదాపు 40,000 కోట్ల నిధులు సమకూరాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు చేసింది సిఆర్డీఏ. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ఏదైతే టెండర్లు దక్కించుకున్నారో ఆ టెండర్లకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి వాటికి సంబంధించి కూడా అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్కు ఇచ్చేందుకు కూడా ఆయా సంస్థలకు కూడా ఈరోజు కేబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆయా సంస్థలకు టెండర్లు దక్కించుకున్న ఏదైతే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఉన్నాయో వాళ్ళకి సిఆర్డీఏ తరఫున కూడా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రంలో పలు పరిశ్రమలు కూడా స్థాపించేందుకు పెద్ద పెద్ద జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వాటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీ జరిగే సమావేశంలో మటుకు ఏదైతే అమరావతి ప్రాంతంలో వాళ్ళకి భూ కేటాయింపులు అంశంపైన కూడా చర్చించి సంబంధిత పరిశ్రమలు కూడా స్థలాలు కేటాయించే అవకాశం ఉంటుంది. చందు, అయితే ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా చూసుకుంటే 10 సంస్థల ద్వారా వచ్చే దాదాపు 1,21,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీమరీ ఎనర్జీస్ కంపెనీ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దాదాపు 1,742 కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే దాల్మియా సిమెంట్ కడప జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు 2,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చింది. వీటన్నిటి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి వాటన్నిటి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. చందు, రైట్, థ్యాంక్ యూ.